వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. చాలా కాలం తర్వాత మళ్ళీ వచ్చాను మీ అందరి ముందుకి. మనం వైఎస్ఆర్ పోరాటమే ఈజీగా ఉంది. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే తోటి పోరాటం మరీ దారుణంగా ఉంది. ఎక్కడన్నా పోయిన ఎమ్మెల్యే చాలా బెటర్, దేవుళ్ళు అంటాడు. ఆడు స్వార్థం కోసం, ఆడు అవకాశం కోసం ప్రభుత్వాన్ని వాడుకున్నాడు, ప్రభుత్వం సొమ్ములెత్తినాడు తప్ప ప్రజల కోసం ప్రజలను ఇబ్బంది పెట్టాల. కానీ ఈ సైకో తెల్లం బాలరాజు సైకో అన్నాం, కానీ ఇప్పుడు మనకు ఉన్న ఎమ్మెల్యే సైకో అనాలో చరిత్రలో వేరే సైకో అనాలో అర్థం కావట్లా. బిల్డ్ షాప్ పెట్టుకుంటే 1,50,000, విఆర్ఓలు ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే 10 నుంచి 1,00,000 రూపాయలు. మళ్ళీ కాకుండా బోరు మీ భూమిలో మీరు బోర్ వేయించుకుంటే కరెంటు సర్టిఫికేట్ కోసం వెళ్తే ఎంఆర్ఓ గారికి వెళ్ళాలి. ఎంఆర్ఓ గారు ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయండి అంటున్నారు. ఎంఆర్ఓ గారు ఆడ పంపిస్తే ఎమ్మెల్యే గారు 25,000 అడుగుతున్నారు. ఇలాంటి ఎమ్మెల్యేని ఎప్పుడైనా చూసారా? బెల్ట్ షాప్కి ఎప్పుడన్నా ఎవరికైనా డబ్బులు కట్టారా? బెల్ట్ షాపులకి అలాంటి వాళ్ళే సైకిల్ అనుకున్నాం. అంతకంటే సైకిల్ని మనమే తయారు చేసాం ఓట్లేసి. ఇప్పుడన్నా గుర్తెచ్చుకొని ఇలాంటి సైకిల్ మీద ఒక రిలేషన్ లేపదాం అందరం కలిపి చేసి ఏ మండలానికి ఆ మండలానికి తయారు చేద్దాం. ఏంటంటే మన బతుకు ఇసుక తోలుకోమని చంద్రబాబు గారు ఫ్రీగా వదిలిపెడితే జనసేన పార్టీ మండల ప్రెసిడెంట్లకి ట్రిప్పుకు 100 రూపాయలు 50 రూపాయలు మనం ఇవ్వాలట. ప్రతి మండల ప్రెసిడెంట్కి ట్రిప్కి 50 రూపాయలు మనం ఇవ్వాలట. బాబు గారు ఇది మన సొంత అవసరాలకు వాడుకోమున్నారు. వాడుకోముంటే వాళ్ళకి అలా కాదట, తోలితే వాళ్ళ బొల్లే తోలాలట, మన బళ్ళు తోలితే 100 రూపాయలు వాళ్ళకి ఇవ్వాలట. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి సైకో గూండాలను తయారు చేసి పంపాడా ఏంటి? ఒకసారి ఆలోచించండి. మీరు ఆలోచించడమే కాదు, రేపొద్దుట ఎత్తే పరిస్థితిలో కూడా దగ్గర క్షణాల్లోనే ఎవరిగా నిర్ణయాల వాళ్ళు ఇలా సెల్ఫీ వీడియో ద్వారా పంపించండి. పంపిస్తే ఎవరో ఒకళ్ళు ఎక్స్లో పవన్ కళ్యాణ్ గారికి పంపిస్తారు. పంపించినప్పుడు ఆల్రెడీ అయ్యగారి భోగవతాలు బయటపడతాయి. R&R ప్యాకేజీ, నా భూమి మీకు ఇస్తే నా మార్చుకుంటే ఎమ్మెల్యే గారికి 10,000. విఆర్ఓ ట్రాన్స్ఫర్లు ఒక్కో పోస్ట్కి 3 ఆర్డర్ ఇచ్చి 10 నుంచి 1,00,000 రూపాయలు. చూడండి, మన భూమిలో మనం బోరేసుకుంటే 25,000. ఏదన్నా వృద్ధాప్య పింఛన్ లేదని చెప్పి వెళ్తే 3,000 నుంచి 5,000 పక్కాగా తీసుకుంటున్నాడు. ఏంటయ్యా అంటే 4 కోట్లు పెట్టి ఇల్లు కడుతున్నాను, 3 కోట్లు పెట్టేమో పార్టీ ఆఫీస్ కడుతున్నాను అంటున్నారు. పార్టీ ఆఫీస్కి వాటికి మనం బాధ్యులమండి. ఈ దృష్టి ఎమ్మెల్యే గారి దృష్టికి నుంచి సీఎం గారి దృష్టి దగ్గర ఎప్పుడు వెళ్తుంది. ఇంకొక చిన్న విషయం, నేను పార్టీ కోసం 96 కిలోమీటర్లు 24 గంటల్లో పాదయాత్ర చేశా. బాబు గారిని అరెస్ట్ చేశారని 26 గంటల్లో 94 కిలోమీటర్లు పాదయాత్ర చేసి బాబు గారి మీద అక్రమ కేసులు పడుతున్నారని 11 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశా. బురగం సింగ్ గారు టికెట్ ఇవ్వలేదని పెట్రోల్లో పోసుకుని చచ్చిపోవడానికి సిద్ధమయ్యా. అలాంటి నన్ను మట్టి తోలుతున్నావు ఏంటి, 100 రూపాయలు అడుగుతున్నావు అనే ఉద్దేశంతో నేను అడిగేటప్పటికీ బుట్టాయిగూడెం జనసేన మండల పార్టీ ప్రెసిడెంట్ కావాలని ఎక్స్చేంజ్ వాళ్ళని ఫోన్ చేసి నా ఇంటికాడ మందు పెట్టి నన్ను పట్టించి పోలీసులకు పంపించాడు.
ఇది వాళ్ళ భాగోతం అండి. ఇప్పుడు ఏం చేయమంటారో చూడండి. ఇలాంటి వాళ్ళని ఎలా చేయమంటారో చూడండి. ఎవరికన్నా పవన్ కళ్యాణ్ గారికి పంపించగలిగిన ఎక్స్ ఉంటే ప్రతి ఒక్కరూ దీన్ని షేర్ చేసి పంపించండి. తర్వాత లేదనుకోండి, ప్రతి మండలంలో ఒకరోజు లంచగొండి ఎమ్మెల్యే మాకొద్దు, లంచగొండి ప్రభుత్వం మాకొద్దు, ప్రభుత్వం వద్దు, ప్రభుత్వం నెంబర్ 1 లంచగొండి ఎమ్మెల్యేలు మాకొద్దు అని చెప్పి ప్రతి మండలం కాడ 7 రోజులు నిరాహార దీక్ష చేద్దాం. చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి తెలుస్తుంది. అప్పుడు అన్నీ తెలుసు. కరడ రాంబాబు గారు కాళ్ళు పట్టుకుంటే వచ్చిన టికెట్ ఇది. కరడ రాంబాబు గారి కాళ్ళతో తన్నాడు ఈ ఎమ్మెల్యే గారు. ఇలాంటి ఎమ్మెల్యేని మనం సహించే పనే లేదు. సెల్ఫీ పెడితే ఇవాళ నా మీద మళ్ళీ సాయంత్రం పోలీసులు వచ్చేస్తారు 9కి. నేను పెట్టానని ఉద్దేశంతో రానివ్వండి. ఎన్ని కేసులు వచ్చినా పెట్రోల్ బస్సు చచ్చిపోవడానికి సిద్ధమైన వాడిని ఇవన్నీ కేసులకి ఎవడదెడుతాడు. మీరు అందరూ మనసులో బాధతో ఉన్నారు. నేను డేర్గా సెల్ఫీ పెడుతున్నాను. ఎవరికన్నా అవకాశం ఉంటే పవన్ కళ్యాణ్ గారికి ఈ వీడియోని పంపించాలని కోరుతున్నాను అందరికీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.